హాయ్ అండి. ఇవేంటో తెలుసా? ఇవి రాయలసీమ స్పెషల్ చిన్న కాకరకాయలు. ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది. కాడలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు. ఇవి పొట్టలు పగిలిపోతాయి. ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడా నూనె వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. ఫ్రై చేసుకొని టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చిన్న కాకరకాయలు వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకొని ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పసుపు, సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసి కలిపి ఒకసారి బాగా మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఆ తర్వాత మసాలా కోసం కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, కొంచెం ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కాకరకాయలు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. అదే కొబ్బరి, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే. ఈ కాకరకాయల కూర జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినుంటే ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.